గుడ్ మార్నింగ్ అండి. రోజు క్లాస్‌లో కులం అంటే ఏంటి? సామాజిక శాస్త్రవేత్తలు కులాన్ని ఎలా నిర్వచించారు? అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. క్యాస్ట్ అనే ఆంగ్ల పదం క్యాస్టా అనబడే స్పానిష్ పదం నుండి మరియు క్యాస్టస్ అనబడే లాటిన్ పదం నుండి ఉద్భవించింది అని కేట్కర్ అను అతను తన యొక్క గ్రంథమైన హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, క్యాస్ట్ అనబడే ఆంగ్ల పదం క్యాస్టా అనబడే స్పానిష్ పదం నుండి మరియు క్యాస్టస్ అనబడే లాటిన్ పదం నుండి ఉద్భవించింది అని కేట్కర్ అను అతను తన యొక్క గ్రంథం హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియాలో పేర్కొనడం జరిగింది. ఇలా వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాస్టా అనగా వంశక్రమం లేదా జాతి అని స్పానిష్ భాషలో అర్థం. క్యాస్టా అనగా స్పానిష్ భాషలో వంశక్రమం లేదా జాతి అని అర్థం. క్యాస్టస్ అనగా లాటిన్లో స్వచ్ఛత అని అర్థం. ఓకేనా? స్వచ్ఛత అని అర్థం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. అంటే డెఫినేషన్ ఫామ్ టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇలాంటి వాటి మీద బిట్టు పడుతుంది కాబట్టి ఓకేనా? సోషియాలజీ అనే పదం 2 పదాల కలయిక, లాటిన్ మరియు గ్రీక్ పదాల కలయిక ఎలాగనో ఇది కూడా అలా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. వీలైతే ప్రిలిమ్స్కి ముందు నేను అన్నీ క్లియర్గా ఇలాంటి టర్మినాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఏ గ్రంథాలు అనేది ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. ప్రస్తుతానికి చదువుకోండి. కులం అనే పదాన్ని మొదటిగా పోర్చుగీస్ వారు 17వ శతాబ్దంలో ఉపయోగించారు. కులం అనే పదాన్ని పోర్చుగీస్ వారు మొదటిగా ఉపయోగించారు. ఎవరు ఉపయోగించారు కులం అనే పదాన్ని అంటే పోర్చుగీస్ వారు అని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఉపయోగించారు అంటే పోర్చుగీస్ వారు అనేది ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. భారతీయ సమాజం అనేది విభిన్న సమాహారం. ఈ విభిన్నతలో ముఖ్యమైనది కుల వ్యవస్థ. అంటే ప్రపంచంలో ఎక్కడ కనిపించని ఒక వ్యవస్థ, ఒక సమాజం భారతదేశంలోనే కనిపిస్తుంది. అదే కులం. ఇది భారతదేశంలో ప్రత్యేకమైన సామాజిక స్థిరీకరణ వ్యవస్థలుగా అభివృద్ధి చెందింది. అంటే ప్రపంచంలో ఎక్కడా లేదండి కులం, ఒక భారతదేశంలో తప్ప. ఈ కులం అన్నది భారతదేశంలోనే పుట్టింది, భారతదేశానికే పరిమితం అయింది. ఈ కులం అన్నది భారతదేశంలోనే పుట్టింది, భారతదేశానికే పరిమితం అయినది. కులం అనేది వ్యక్తి జన్మ ఆధారంగా బడే స్థానం. ఇది అతని యొక్క సామాజిక, ఆర్థిక, సంస్కృతి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. కులం అన్నది ఒక వ్యక్తి జన్మ ఆధారంగా నిర్ణయించబడుతుంది. అతని యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఒక ఇన్వాలంటరీ సమూహం. ఎందుకంటే పుట్టుకతో తన ప్రమేయం లేకుండా ఇందులో సభ్యులుగా అవుతున్నాం. పుట్టుకతో అంటే మన ప్రమేయం లేదండి. పలానా వ్యక్తి పలానా కుటుంబంలో పుట్టాలి, పలానా కులంలో పుట్టాలని మనం డిసైడ్ చేసుకుంటామా? కాదు. ఇన్వాలంటరీ, ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. కాబట్టి ఎందుకంటే పుట్టుకతోనే తన ప్రమేయం లేకుండా ఇందులో సభ్యులం అవుతున్నాం. పుట్టుకతోనే మన ప్రమేయం ఏం లేకుండా ఈ కులం అనే వాటిలో మనం సభ్యులం అవుతున్నాం. మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మనలాంటి నిరుపేద విద్యార్థులకు షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు వెంటనే వీడియోకి లైక్ చేసి క్లాస్ ఎలా ఉందో రివ్యూ మన కమెంట్లో పెట్టేయండి. ఓకేనా? ఈ పీడిఎఫ్కి సంబంధించిన కోడ్ నేను చెప్తాను, కొద్దిసేపట్లో చెప్తాను. అది పీడిఎఫ్ కావాలన్నా పీడిఎఫ్ అని కామెంట్లో పెట్టి యూట్యూబ్లో నాకు వాట్సాప్కి 9505724315 నంబర్కి ఈ పీడిఎఫ్ సంబంధించిన కోడ్ మీరు నాకు పంపించండి. నేను మీకు వెంటనే పంపిస్తాను. ఓకేనా? తర్వాత ఈ కులం అన్నది ఇది ఇన్వాలంటరీ సమూహం. అంటే మన ప్రమేయం లేకుండా ఇందులో మనం సభ్యులు అవుతున్నాం. తర్వాత కుల నిర్వచనాలు కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ఏమి ఇచ్చారు చూద్దాం. ఏఎన్ గ్రీన్ కులం అనేది సామాజిక గతిశీలతకి అవకాశం లేకుండా చేసిన సామాజీకరణ రూపము. కులం అన్నది సామాజిక గతిశీలతకు అవకాశం లేకుండా చేసిన సామాజిక రూపము. అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళకుండా ఆపుతున్నది ఏంటి అంటే కులం. ఎంఎన్
శ్రీనివాస్. పరిమిత సమూహాలు సన్నిహిత సంబంధాలు గల సమూహాలన్నిటినీ కులం అంటాం. పరిమిత సమూహాల సన్నిహిత సంబంధాలు గల సమూహాలన్నిటిని కులం అంటాం. రెస్లే గారి ప్రకారం కులం అన్నది ఈ ఏకరూపత కలిగిన సమూహం. కులం అన్నది ఈ ఏకరూపత కలిగిన సమూహం. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనం రాస్తున్నది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో నీకు ఆప్షన్ చూస్తే ఆటోమేటిక్గా గుర్తుకొస్తుంది. నువ్వు ఎస్ఏ టైప్లో రాస్తున్నప్పుడు నీకు మొత్తం కంటెంట్ తెలియాలి, కానీ నువ్వు రాస్తున్నది ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఇక్కడ గతిశీలత అంటే గ్రీన్ అని గుర్తుపెట్టుకోండి. ఏఎన్ గ్రీన్, గతిశీలత అనే పదం నీకు ఎక్కడ కనిపించినా ఏఎన్ గ్రీన్ అని పెట్టేసేయండి. తర్వాత ఎంఎన్ శ్రీనివాసులు అంటే పరిమితం అనేది గుర్తుపెట్టుకోండి. పరిమితం. రెస్లే గారి ప్రకారం అంటే ఏకరూపకత అని గుర్తుపెట్టుకోండి. ఏకరూపకత అని గుర్తుపెట్టుకోండి. భోగ్ గారి ప్రకారం వంశపారంగా వచ్చే ప్రత్యేకత పరిమాణ శ్రేణిలో ఆవిర్భించిన సమూహాలు. బ్లంట్ గారి ప్రకారం కులం ఒక సజాతీయ సమూహం. బ్లంట్ అంటేనే ఒక సజాతీయ సమూహం అని గుర్తుపెట్టుకోండి. కథలిన్ గఫ్ గారి ప్రకారం కులాలు జన్మల ద్వారా ఏర్పడి అంతస్తు సమూహాలు క్రమేణా అమర్చుతాయి, అంతర్వివాహాన్ని పాటిస్తాయి. కథలిన్ గఫ్ అంటే అంతర్వివాహాన్ని అన్నది పదం గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతాం. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం ఈజీ అవ్వడానికి ఇక్కడ ఇచ్చాను. ఓకేనా, కొంచెం జూమ్ చేసి చూడండి. తర్వాత లుండ్ బర్గ్ గారి ప్రకారం కులం ఒక బంధిత సామాజిక వర్గము. బంధిత సామాజిక వర్గం. బర్గ్ గారి ప్రకారం బంధిత సామాజిక వర్గం అని గుర్తుపెట్టుకోండి. బంధిత సామాజిక వర్గం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సామాజిక గతిశీలత అనగా ఏంటి అన్న చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు సామాజిక గతిశీలత అంటే గ్రీన్ దగ్గర గతిశీలత అనే పదాన్ని వాడు. ఏంటి అంటే, సామాజిక గతిశీలత అనగా సమాజంలో ఒక వ్యక్తి తనకున్న హోదా నుండి ఇతర హోదాలు పొందడం. గతిశీలత అంటే అభివృద్ధి. సామాజిక గతిశీలత అనగా సమాజంలో ఒక వ్యక్తి తనకున్న హోదా నుండి ఇతర హోదాలను పొందడం. అంటే సామాజిక హోదా అనేటువంటి పదాన్ని మొదటిసారిగా సోర్కీస్ అనే అతడు తన యొక్క సామాజిక గతిశీలత అనే గ్రంథంలో ఉపయోగించాడు. ఏ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడంటే సామాజిక హోదా అనే పదాన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సామాజిక హోదా అనే పదాన్ని మొదటిసారిగా, సామాజిక హోదా అంటే సోర్కీస్, సామాజిక సోర్కీస్, సా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉందండి. సామాజిక హోదా అనే పదాన్ని మొదటిసారిగా సోర్కీస్ అనే అతడు తన యొక్క సామాజిక గతిశీలత అనే గ్రంథంలో ఉపయోగించడం జరిగింది. తర్వాత సామాజిక గతిశీలత అనున్నది వివిధ రూపాల్లో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. ఇక్కడ వివిధ రూపాలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లియర్గా వినండి. సామాజిక గతిశీలత, సోషల్ మొబిలిటీ అంటే ఏంటి అంటే, వీటిని కొన్ని రూపాలుగా విభజించడం జరిగింది. ఎలాంటి రూపాలు ఉంటుంది అంటే, సమస్తరీయ గతిశీలత, హారిజాంటల్ మొబిలిటీ. ఏంటి నిర్వచనం ఇచ్చాను చూడండి, నిర్వచనంతో సహా క్లియర్గా ఇచ్చాను. వ్యక్తి హోదా లేదా సామాజిక స్థాయి మారకుండా సమానంగా అలాగే ఉండటం అని అర్థమవుతుందా మీకు? సమానంగా సమస్తరీయ గతిశీలత అంటే ఎలాంటి మార్పు లేవు, అలాగే ఉండడం. అంటే వ్యక్తి హోదా లేదా సామాజిక స్థాయి మారకుండా కేవలం వృత్తి లేదా పాత్ర మాత్రమే మారితే దాన్ని సమస్తరీయ గతిశీలత. అంటే ఉదాహరణకి ఎలాంటి అంటే, వ్యవసాయ కూలి పారిశ్రామిక కూలిగా మారుతున్నాడు. ఏమవుతున్నాడు? వ్యవసాయ కూలి పారిశ్రామిక కూలిగా అవుతున్నాడు. అంటే కూలిగానే ఉన్నాడుగా, కూలిగానే ఉన్నాడు. కూలిగా ఉన్నాడు అంటే అతనికి ఎలాంటి ప్రమోషన్ లేదు దీంట్లో. అంటే ఒక ఉన్నత స్థాయికి ఎలాంటి వెళ్ళట్లేదు. అంటే సమానంగా ఉన్న దాంట్లోనే అలాగే ఉన్నాడు అంతే. కూలిగానే ఉన్నాడు. వ్యవసాయ కూలి కాస్త పారిశ్రామిక కూలిగా అయ్యాడు. దాన్ని ఏమంటారంటే సమస్తరీయ గతిశీలత. అంటే ఎలాంటి మార్పులు హారిజాంటల్గా అలాగే ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఇంకోటి పెట్టాను చూడండి. ఒక ఉపాధ్యాయుడు మరొక ఉపాధ్యాయుడు, ఒక పాఠశాల స్కూల్ మారింది, తను చేస్తున్న పని మారలేదు. స్కూల్ మారింది, తనకు హోదా మారలేదు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటి అంటే, వ్యక్తి యొక్క సామాజిక స్థాయి మారట్లేదు, పాత్ర మాత్రమే మారుతుంది. ఇక్కడ వ్యవసాయం చేసేవాడు, ఇక్కడ వ్యవసాయంలో ఊరిలో వ్యవసాయం కలుపు మొక్కలు, చెట్లు కొట్టడాలు, లేదా పొలాల్లో ఎరువు చల్లటాలు,
మందు పిచికారీ చేయడాలు ఇలా ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే పారిశ్రామికంలో మారాడు. లేదా గ్రానైట్‌లోనో ఏదో పరిశ్రమల్లోనో ఎలాగో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? తర్వాత ఒక ఉపాధ్యాయుడు మరొక ఉపాధ్యాయుడిగా మారాడు. అంటే ఒక స్కూల్ నుంచి ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి ఇంకో జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌కి మారాడు. అనకాపల్లిలో స్కూల్ నుంచి అమలాపురానికి ట్రాన్స్‌ఫర్ అయ్యాడనుకోండి. స్కూల్ స్కూలేగా. ఉపాధ్యాయుడి పాత్ర ఉపాధ్యాయుడిదే. తర్వాత ఒక గ్రూప్ వన్ అధికారి ఒక శాఖ నుండి మరొక శాఖకు బదిలయ్యారు. అంటే గ్రూప్ వన్‌లో శాఖలు మారుతూ ఉంటాయండి. ఒక అధికారిని ఎలా అంటే శాఖలు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజా వ్యవహారాలు ఏదైనా సంబంధిత ఇప్పుడేంటి స్వచ్ఛ భారత్ మిషన్‌లో పనిచేసిన ఆయన ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా ఇంకో దానికి మారింటాడు. ఇలాగనమాట. సో, ఆయన గ్రూప్ వన్ అధికారి. ఆయన స్థాయి అదే. కానీ ఆయన మారుతున్న శాఖ మాత్రం వేరు. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్. ఇక్కడ మీకు ఇమేజ్‌లో మొత్తం కంటెంట్ ఇచ్చాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు జూమ్ చేసుకొని చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి మొత్తం ఇలాంటి పీడిఎఫ్ మొత్తం ఇంగ్లీష్‌లో పెట్టినవి చదివేసి మరి ఒకసారి క్లాస్ వినండి. మీ మైండ్‌లోకి అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తర్వాత విషమ స్తరీయత, విషమ స్తరీయ గతిశీలత, వర్టికల్ మొబిలిటీ అంటే ఏంటి? అంటే ఒక వ్యక్తి హోదా మరియు సామాజిక స్థాయిలో మార్పు వచ్చినప్పుడు దాన్ని విషమ స్తరీయత, గతిశీలత అంటారు. ఏంటి ఇది అంటే మార్పు ధనాత్మకమైన కావచ్చు, లేదా రుణాత్మకమైన కావచ్చు. ధనాత్మకమైన కావచ్చు మార్పు, రుణాత్మకమైన కావచ్చు. ఇందులోనే 2 రకాలుగా ఉన్నాయి. ఏంటి విషమ స్తరీయ గతిశీలతలోనే 2 ఉన్నాయండి. ఏంటి ఆ 2 అంటే ఊర్ధ్వముఖ గతిశీలత. ఊర్ధ్వముఖ అంటే పైకి, ఊర్ధ్వముఖ అంటే పైకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊర్ధ్వముఖ అంటే పైకి. అప్వర్డ్ మొబిలిటీ ఇలా అనమాట. పైకి అంటే స్థాయి పెరగడం. స్థాయి పెరిగినప్పుడు. ఉదాహరణకి కార్మికుడు యజమానుడు ఊర్ధ్వముఖ గతిశీలత అంటే విషమ స్తరీయ గతిశీలత అంటే అందులో రుణాత్మకమైన అవ్వచ్చు. అంటే స్థాయిలో మార్పు. ఆ స్థాయి మార్పు ఎలా ఉండొచ్చు? అయితే పైకైనా రావచ్చు, లేదా కిందికైనా రావచ్చు. అలా అనమాట. ఇప్పుడు ఇందులోనే ఏంటి రుణాత్మకం అంటే ధనాత్మకం ఏంటి? అంటే రుణాత్మకం అంటే ఏంటి అంటే మొదటగా ధనాత్మకం చూద్దాం. ధనాత్మకం ఏంటి అంటే ఊర్ధ్వముఖ గతిశీలత అంటే అప్వర్డ్ మొబిలిటీ. ఏంటి అంటే కార్మికుడు యజమానిగా మారటం. ఏ దానికి ఎగ్జాంపుల్? ఊర్ధ్వముఖ గతిశీలకి ఎగ్జాంపుల్. క్లర్కు గ్రూప్ వన్ అధికారి అవ్వడం. ఇప్పుడు నేను ఒక చిన్న కాలేజీలో క్లర్క్‌గా పనిచేస్తున్నాను అనుకోండి. క్లర్క్‌గా పనిచేస్తున్నాను అనుకోండి. నాకు గ్రూప్ వన్ వచ్చిందనుకోండి. మంచి పొజిషనేగా. అంటే స్థాయి ఏమైంది? పెరిగింది. పెరిగింది. దీన్ని ఊర్ధ్వముఖ గతిశీలత అంటాం. తర్వాత నెక్స్ట్ అధోముఖ గతిశీలత అంటే ఏంటి అంటే డౌన్వర్డ్ మొబిలిటీ. అంటే స్థాయి ఏమైందంటే తగ్గిపోయింది. రీసెంట్‌గా ఎక్కడో ఈ మధ్య కరెంట్ న్యూస్ చూశాను. ఏదో ఒక పోలీస్ అధికారి ఏటో చేశాడనేసి అతనుకున్న పవర్‌ని ఏం చేశారంటే తగ్గిచ్చేసిచ్చారు. డీఎస్పీ ర్యాంక్ ఆఫీసర్‌ని హెడ్ కానిస్టేబుల్‌గా ఏటో చేశారు. ఎక్కడో చదివాను. ఇలా తగ్గియడం అనమాట. అంటే ఇప్పుడు ఒక డీఎస్పీ ర్యాంక్ ఆఫీసర్‌ని హెడ్ కానిస్టేబుల్‌గా ఇచ్చారంటే అతను ఏమైంది? స్థాయి ఏమైందంటే తగ్గిపోయింది. ఒక యజమాని కార్మికుడిగా మారడం. ఒక యజమాని కార్మికుడు అయ్యాడనుకోండి. ఒక యజమాని స్థానంలో ఒక యజమాని అంటే ఏంది? అతని మీద చాలా మంది కార్మికులుంటరు. అలాంటిది అతని స్థాయి తగ్గిపోవడాన్ని ఏమంటాం అంటే అధోముఖ గతిశీలత అంటాం. అంటే ఒక డీఎస్పీ ర్యాంక్ ఆఫీసరు హెడ్ కానిస్టేబుల్‌గా అతనికి డిమోషన్ ఇచ్చిందనుకోండి. దాన్నే అధోముఖ గతిశీలత అంటాము. దీన్ని అధోముఖ గతిశీలత అంటాం. తర్వాత తరాల మధ్య గతిశీలత. తరాల మధ్య ఇంటర్‌జనరేషనల్ మొబిలిటీ. తరాల మధ్య గతిశీలత. అంటే ఒక కుటుంబంలోని 2 తరాల మధ్య హోదా మరియు స్థాయిలలో మార్పు ఉండటం. తరాల మధ్య గతిశీలత అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్లియర్‌గా ఉంది క్లాసు. ఒక కుటుంబంలో 2 తరాల మధ్య హోదా, స్థాయిలలో మార్పు రావడాన్ని తరాల మధ్య గతిశీలత. ఉదాహరణకి తండ్రి వ్యవసాయ కూలీగా, కొడుకు ఐఏఎస్ అధికారిగా. ఇది నెరవేర్చుకోవాలండి నా లైఫ్‌లో. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కొడుకు, కూతురు యొక్క తపన ఏంటి అంటే ఆల్మోస్ట్ మనమన్నీ వ్యవసాయ కుటుంబాలే. మనమందరివి మన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. ఏదో చిన్న కూలీలుగా ఉన్నారు. నిజంగంటే మన అందరి లైఫ్‌లో తరాల మధ్య గతిశీలత ఈ స్టేట్మెంట్ మన జీవితాల్లో
వర్తించాలి, రావాలని కోరుకుందాం. ఎందుకంటే మన తల్లిదండ్రులందరూ కూలి పనులు చేసుకుంటూ మనల్ని చదివిస్తున్నారు. మనం కూడా మనకున్న సమయాన్ని చక్కగా చదువుకొని తండ్రి వ్యవసాయ కూలీలు కాగా మనం గ్రూప్ 1 అధికారి అయితే ఏ తల్లిదండ్రులకి అంతకు మించిన ద బెస్ట్ గిఫ్ట్ మన జీవితంలో ఇచ్చేదండి. ఈ ఎగ్జాంపుల్ నేను పెడుతున్నప్పుడు ఈ పీడిఎఫ్ తయారు చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది నాకు ఇది. ఇది చాలరా మనలోనే. ఇప్పుడు ఏదో మనందరికీ ఒక మంచి బెస్ట్ నోటిఫికేషన్. ఎందుకంటే రీసెంట్గా నోటిఫికేషన్ మిస్ అయ్యాం. ఆకలి మీద ఉన్న సింహాల్లో మనం ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా పడుకున్నామా, నిద్రపోయామా, తింటున్నామా లేదా ఇవి కాదండి, సక్సెస్తో మనం అడుగుపెట్టాలి. మన బయటి ప్రపంచంలోకి సక్సెస్తో. అంటే మనం ఇప్పుడు ఒక 4 గోడల మధ్య రూమ్కే పరిమితం అయిపోయాం. సక్సెస్తో మనం బయటికి రావాలి. ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లానే బయటికి రావాలి. ఈరోజే ఒక డెసిషన్ తీసుకోండి. మన లైఫ్ని రీస్టార్ట్ చేద్దాం. మన స్టడీని రీస్టార్ట్ చేద్దాం. ఇంతవరకు చదివిన చదువు ఒక ఎత్తు, ఇప్పుడు చదువుతున్న చదువు ఒక ఎత్తు. హార్ట్కి టచ్ చేసే లైన్ అండి ఇది. ఓకే, తరాల మధ్య రీస్టార్ట్ చేస్తున్నారు. మనస్ఫూర్తిగా భగవంతుని హృదయంలో తలుచుకొని రీస్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఈసారి గ్రూప్ 2 కూడా సిద్ధమా మీరు? నేను సిద్ధంగా ఉన్నా. తరాల మధ్య గతిశీలత అంటే ఏంటి అంటే, ఒక కుటుంబంలో 2 తరాల మధ్య హోదా స్థాయిలో మార్పులు ఉండడానికి తరాల మధ్య గతిశీలత అంటాం. ఉదాహరణకి తండ్రి వ్యవసాయ కూలి కాగా కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్, కొడుకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్. తన తండ్రి చిన్న వ్యాపారి కాగా కుమారుడు ఉన్నత ఉద్యోగం, ఉన్నత డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టర్, ఎక్సైజ్ ఎస్ఐ, మంచి పోస్టులు, ఏసీటీ ఆఫీసర్. ఇలా తండ్రి చిన్న వ్యాపారి అయితే కొడుకు ఇలాంటి ఉద్యోగం సాధించడాన్ని ఏమంటారంటే తరాల మధ్య గతిశీలత అంటాం. ఓకే, నెక్స్ట్ అండి, తండ్రి చిన్న వ్యాపారి కాగా కుమారుడు ఉద్యోగం సాధించడం. తర్వాత కుల వ్యవస్థ యొక్క లక్ష్యాలు. కోడ్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. కోడ్ అన్నది నాకు వాట్సాప్లో పెట్టండి. పీడిఎఫ్ కావాలనుకున్నవారు కోడ్ వాట్సాప్లో పెట్టండి. యూట్యూబ్లో పీడిఎఫ్ కావాలి అని పెట్టండి, నేను మీకు పంపిస్తున్నాను. మన వీడియోకి మీరు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు కావాల్సిన పీడిఎఫ్ అని పెట్టేసి నాకు వాట్సాప్లో చెప్తున్న కోడ్ మీరు నాకు వాట్సాప్ నెంబర్కి పంపించండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి. అర్థమవుతుందా? ఓకే, కోడ్ ఏంటి అంటే గ్రూప్ 2 ఆఫీసర్, ఇదే కోడ్. ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్, ఇదే కోడ్. ఐఎమ్ గ్రూప్ 2 ఆఫీసర్. కోడ్ వచ్చేసి ఐఎమ్ గ్రూప్ 2 ఆఫీసర్. కోడ్ వచ్చేసి ఐఎమ్ గ్రూప్ 2 ఆఫీసర్. తర్వాత కుల వ్యవస్థ యొక్క లక్షణాలు. జిఎస్ గార్వే గారి ప్రకారం, గోవింద్ సదాశివ్ గార్వే ఈయనేంటి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ప్రకారం కుల వ్యవస్థకు లక్షణాలు. గార్వే గారి ప్రకారం క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియాలో కుల వ్యవస్థకు 6 ప్రధాన లక్షణాలు పేర్కొన్నాడు. గార్వే గారు బుక్ ఏంటి? ఇక్కడ చూడండి, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా. కామెంట్లో రాయండి అందరూ, గుర్తుండిపోవాలి మీకు. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా కుల వ్యవస్థ 6 ప్రధాన లక్షణాలు పేర్కొన్నారు. ఏంటి ఆ 6 ప్రధాన లక్షణాలు అంటే, సమాజం. చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో పెట్టాం, మీరు అడుగుతున్నారని. ది డివిజన్ ఆఫ్ సొసైటీ అంటే ఎలా అంటే, సమాజం చిన్న చిన్న కులాలుగా విభజించి ఉంటుంది. ప్రతి కులానికి ప్రత్యేకమైన స్థానం, విధులు ఉంటాయి. తర్వాత స్థాన క్రమం. కులాలు పై నుండి కిందికి వరకు క్రమంగా ఉంటాయి. అంటే బ్రాహ్మణులు పై స్థాయిలో ఉండగా శూద్రులు కింది స్థాయిలో ఉంటారు. ఇక్కడ కుల వ్యవస్థ గురించి ఎక్కడ చెప్పాము? ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష శక్తంలో, ఋగ్వేదం 10వ మండలం పురుష శక్తంలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పింది. అంటే బ్రాహ్మణుడు అనే అతనికి తల నుంచి ఒకరు, భుజాల నుంచి ఒకరు, తొడల నుంచి ఒకరు, పాదాల నుంచి ఒకరు వచ్చారు. పైన ముగ్గురు విజులు కాగా శూద్రుడు అన్నవాడు అంటరాని వాడు, వీడు పూజకి పనికిరారు అని అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత
అంతర్వివాహం కులంలో ఏముంటుందంటే కుల లక్షణాల్లో అంతర్వివాహం ప్రతి కులానికి చెందిన వారు తమ కులంలోనే వివాహం చేసుకోవాలి అంటే ఇంటర్నల్ ఏమంటారు ఇంటర్నల్ ఆ మ్యారేజ్ అక్కడే ఉండాలండి ఎక్స్ట్రా బయట వాళ్ళు వచ్చి చేసుకోవడానికి అవ్వదు అది కుల లక్షణం. తర్వాత వేరు 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 కులాల మధ్య భోజనం సామాజిక సంబంధాల పరిమితులు ఉంటాయి అంటే వారు చిక్కర భోజనాలు చేయడానికి అలాంటివి ఉండవు. తర్వాత తక్కువ కులాలు సామాజిక మత హక్కులలో పరిమితులు ఉంటాయి అంటే ఇప్పటికీ అండి కొన్ని కొన్ని గ్రామాలలో పల్లెటూర్లలో శూద్రులుగా పిలువబడుతున్న వారు వెనుకబడిన వారు వెనుకబడిన గుడులు లేక అలవు లేదు ఇలా అనమాట. తర్వాత వృత్తికి ముందే నిర్ణయించబడుతుంది ఏ వ్యక్తి తనకు ఇష్టానుసారంగా వృత్తిని ఎంపిక చేసుకోవడానికి ఉండదు. ఏ వ్యక్తి తను ఇష్టానుసారంగా వృత్తిని ఎంపిక చేసుకోవడానికి ఉండదు అని తెలియజేశాడు. తర్వాత ఏఎల్ కోయిబర్ కులంపై అభిప్రాయం ఏంటంటే ఈయన ఏం చెప్పారంటే ఈయన ప్రముఖ అమెరికన్ ఆంథ్రోపాలజిస్టు. ఆయన కుల వ్యవస్థను సామాజిక స్థరీకరణ దృష్టితో విభజించాడు. ఎలా విభజించాడు అంటే కులానికి సంబంధించి కింద లక్షణాలు తెలిపారు. వారసత్వం ద్వారా కులం ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతుంది. గుర్తుపెట్టుకోండి వీరు ఇంపార్టెంట్ అండి, ఎవరు ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. వారసత్వం ద్వారా కులం ఒక తరం నుంచి మరొక తరానికి అందించబడుతుంది. ఎండోగమి లేదా కుల అంతర్వివాహం అనేది నియమం పాటిస్తుంది. ప్రతి కులానికి తనకంటూ ప్రత్యేక కులవృత్తి ఉంటుంది. ప్రతి కులానికి ఆహార నియమాలు ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ప్రతి కులం తనమంటూ ప్రత్యేక వేషధారణ కలిగి ఉంటుంది. కులాల మధ్య పవిత్రత అపవిత్రత అనే భావం ఉంటుంది. కొన్ని కులాలు మతపరమైన కర్మపరమైన కార్యక్రమ పరిమితులు ఉంటాయి. కుల సభ్యుల యొక్క వ్యక్తిగత వివాహాలు అన్నవి కుల పంచాయతీల ద్వారా మాత్రమే. కాప్ పంచాయతీ వ్యవస్థలు అండి ఎగ్జాంపుల్ కాప్ పంచాయతీ వ్యవస్థలు నెక్స్ట్ ముందు వస్తుంది. కాప్ పంచాయతీలు హర్యానా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంత ఫ్లోలో వచ్చేసింది అప్పుడు చదివింది ఇది ఎగ్జాక్ట్ 1.5 year బ్యాక్ చదివింది కాప్ పంచాయతీలో ఓకేనా. తర్వాత సమాజంపై కులం యొక్క రుణాత్మక ప్రభావాలు ఏంటో చూద్దాం. సమాజంపై కులం యొక్క రుణాత్మక ప్రభావాలు అంటే సామాజిక విభజన అంటే కులం వల్ల సమాజ విభజన గురవుతుంది. కులం సమాజం వల్ల విభజన అందరూ ఒక్కటి అనే సోదర భావం కొద్దిగా తగ్గిపోతుంది కులం వల్ల. ఇది దేశంలో ఏకత్వాన్ని మరియు సమగ్రతను లక్ష్య విరుద్ధంగా ఉంది. తర్వాత అసమానత ఇన్ఈక్వాలిటీ ఇక్కడ నేను మీకు క్లియర్గా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా టచ్ చేసి మరి ఇచ్చాను. పాలిటీ ఒక యాస్పిరెంట్గా ఎలా అంటే నేను అప్పుడు చదువుతున్నప్పుడు రాసుకున్న నోట్స్లో అసమానతలు అంటేనే ఆర్టికల్ రాసుకున్నాను పక్కనే, అవి మీకు ఇప్పుడు టైప్ చేసి ఇచ్చాను. తర్వాత అసమానత కులం ఆధారంగా ఉన్న నిమ్నత భావన పెరుగుతుంది. ఇది చట్టం ముందు సమానత్వం మరియు వివక్షత నిషేధంగా విరుద్ధంగా ఉంది. ఓకేనా. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది లైవ్ సెషన్లో మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానం. ఆర్టికల్ 14 క్లాస్ బి చట్టం చేత సమాన రక్షణ. ఏవి డైసీ నుంచి తీసుకున్నాం సమానం అనే భావనని. సో అమెరికా నుంచి ఏం తీసుకున్నాం సమాన రక్షణ అనేది తీసుకున్నాము. అన్టచబిలిటీ అంటే అస్పృశ్యత అంటే తక్కువ కులపై వివక్షత ఉంటుంది. ఇది కుల నిర్మూలన ఆర్టికల్ 17 ఏం చేస్తుందంటే 17 ద్వారా అన్టచబిలిటీ అనేది నిర్మూలన జరుగుతుంది, నిషేధించబడింది. అలాగే సివిల్ రైట్స్ ప్రకారం 1955 చట్టం దీన్ని రక్షిస్తుంది. 1955 చట్టం దీన్ని రక్షిస్తుంది. తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డంకి వృత్తి వివాహం వంటి విషయాల్లో నియంత్రణలు ఉంటాయి. వివాహం వంటి విషయం ఇది వృత్తి యొక్క స్వేచ్ఛకి వ్యతిరేకంగా. తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ అంటే వివాహ సందర్భాల్లో వివాహాలు చేసుకోవడానికి కూడా కొన్ని కులాలు అనేవి ఉండడం వల్ల చాలా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అంటే ఎగ్జాంపుల్కి మాట్లాడుకుందాం. ఇప్పుడు సమాజంలో ఒక ఎక్కువ కుల అమ్మాయిని తక్కువ కుల అబ్బాయి ప్రేమించాడు అనుకోండి. ఏం జరుగుతుంది అంటే కులం అనే అహంకారంతో వారిద్దరికి మధ్య పెద్దలు ఏం చేస్తున్నారంటే వివాహాన్ని జరగకుండా అడ్డుపడుతున్నారు. ఇది అనమాట ఎక్కువ కులం తక్కువ కులం ఇలా వీటి ఆర్టికల్కి ఇబ్బందులు ఉంటాయి, అందుకే ఈ ఆర్టికల్ పెట్టారు. తర్వాత ప్రతిభకు విలువ లేకుండా పోయింది అంటే జననం ఆధారంగా అవకాశాలు రావడం వల్ల ప్రతిభ నిర్లక్ష్యం అవుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగంలో సమాన అవకాశాలు అనే సిద్ధాంతానికి విరుద్ధం. తర్వాత ఆర్థిక అభివృద్ధికి అడ్డంకి కుల ఆధారంగా వృత్తులు స్థిరపడిపోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి తగ్గుతుంది. ఇది సమాన జీవనోపాధి ఆర్టికల్ 39 మరియు ఆర్థిక సంక్షేమం 43 లక్షలకు విరుద్ధం. తర్వాత సామాజిక ఘర్షణలు అంటే కులాల మధ్య ద్వేషం ఘర్షణలు పెరుగుతాయి. ఇది సౌహార్దం మరియు సోదర భావం పెంపు అనేదానికి
విరుద్ధంగా ఉంది. ఈ ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. ఈ కులం అన్నది ఈ ఆర్టికల్ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రజాస్వామ్య విలువలకు భంగం. అంటే సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలు దెబ్బతింటున్నాయి. అంటే ప్రవేశికలో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ లక్ష్యాలకు వ్యతిరేకం. జాతీయ ఏకత్వానికి హాని. అంటే కుల విభజన దేశ ఐక్యతను బలహీనపరుస్తుంది. దేశ సమగ్రత లక్ష్యానికి విరుద్ధం. తర్వాత సామాజిక ప్రగతికి అడ్డంకి. అంటే పాత సాంప్రదాయాలు కొనసాగడం వల్ల సమాజం ముందుకు వెళ్ళడం మందగిస్తుంది. దీన్ని ఎదుర్కోవడం ఆర్టికల్ 46 ద్వారా బలహీన వర్గాలకి అభివృద్ధి ప్రోత్సహించబడుతుంది. ఆర్టికల్ 46 ద్వారా బలహీన వర్గాలకు ప్రోత్సహించడం. ఒకసారి ఆర్టికల్ చూద్దాం. ఇంపార్టెంట్ ఉన్న ఆర్టికల్ ఇక్కడ పడే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్టికల్ అనమాట. ఇండియన్ సొసైటీ అన్నది ఇక్కడ నుంచి ఆర్టికల్తో నడుస్తుంది. చాలా అంటే ఇండియన్ సొసైటీ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే, అసలు నాకు చదువు వద్దురా స్వామి, నేను చదవను అన్నవాడికి కూడా, నాకు గ్రూప్ 2 నేను ప్రిపేర్ అవ్వను, నాకు ఎంత కష్టంగా ఉంది అన్నవాడికి కూడా ఇండియన్ సొసైటీ అరే బాబు నీకు నేనున్నాను, నన్ను చదువు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్న విధంగా ఉంటుందన్నమాట సబ్జెక్టు. ఇక్కడ చూడండి ఆర్టికల్ 14 అండి. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే అందరూ సమానం. అంటే కులంలో రే బాబు నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, మేము ఎక్కువ, నువ్వు తక్కువ, మీరు ఎక్కువ, మేము తక్కువ అనే భావనను తీసివేసింది ఆర్టికల్ 14 ద్వారా. తర్వాత ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే 5 రకాల వివక్షతలు. కుల, మతం, జాతి, లింగ, స్థల, ప్రాంత ఈ భేదాల ఆధారంగా ఒక వ్యక్తిని ఎక్కడా కూడా వివక్షత చూపించరాదు. వెరీ వెరీ క్లియర్ అండి. కులం, మతం, జాతి, లింగ, ప్రాంతాల ఆధారంగా ఒక వ్యక్తిని వివక్షత చూపించరాదు అని ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానం అని చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అస్పృశ్యత నివారణ చట్టము 1955 చట్టం. ఇక్కడ ఆర్టికల్ 17 చెప్తే దానికి 1955 చట్టం దీన్ని రక్షిస్తుంది. తర్వాత వ్యక్తి యొక్క స్వేచ్ఛ లేదండి. ఈరోజు ఒక అమ్మాయి 18 సంవత్సరాలు ఈ కులాల వల్ల 18 సంవత్సరాలు దాటిన అమ్మాయి 21 సంవత్సరాలు దాటిన అబ్బాయి తనకి ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి లేకుండా పోయింది. చట్టం ఉంది కానీ ఈ కులతత్వం అనే భావన చాలామందికి నరనరాల్లో పాతుకుపోయింది. అందుకే ఎక్కడో నేను ఒక చదివాను గుర్తుపెట్టుకోండి. వండర్ఫుల్, చాలా నాకు నచ్చిన మాట. కులం అన్నది భారతదేశంలో దాదాపు 80% మంది క్యాన్సర్ కంటే బలమైన రోగంతో ఉన్నారు, అదే కులం అన్నాడు. భారతదేశంలో దాదాపు 80% మంది క్యాన్సర్ కంటే బలమైన వ్యాధితో బాధపడుతున్నారు, అదే కులం అంటారు. చాలా ఉందండి, చూస్తాను మీకు ఆ ఇమేజ్, ఎక్కడో ఉంది నా మొబైల్లో. ఓకే. తర్వాత ఆర్టికల్ 16 అంటే వివక్షతల ఆధారంగా ఉద్యోగాల్లో లేకుండా సమానంగా ఉండాలి అని చెప్తుంది. అంటే సమాన అవకాశాలు ఉండాలి అని ఆర్టికల్ 14 చెప్తుంది. ఈ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఆర్టికల్ 16లోనే క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6 అని ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్లు, అంటే వెనుకబడిన వారిని వీరిని కూడా ప్రోత్సహించి ముందుకు తేవాలనే విధంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 39 జీవనోపాధి గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జీవన భృతి గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత సోదర భావం కలిగి ఉండాలిరా బాబు, అందరూ సమానంగా ఉందాం అనే అది మనకి ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 క్లాస్ ఏ, క్లాస్ సి ఇవే అండి ఈరోజు క్లాసు. చక్కగా అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో కామెంట్ పెట్టండి. వాటికి నెక్స్ట్ క్లాస్ చెప్తున్నప్పుడు మీకు అర్థం కాని పాయింట్ కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్ చెప్తున్నప్పుడు వాటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుందండి రాత్రి అయ్యేసరికి. వాటికి సంబంధించిన రోజు ఒక క్లాస్ మాట్లాడుకుందాం, ఇలా ముందుకెళ్ళిపోదాం. అక్కడ చెప్పాను కదా, తరాల మధ్య గతిశీలత అన్నది మన అందరి జీవితాల్లో నెరవేరాలి. మన తండ్రి వ్యవసాయ కూలీలుగా, వ్యాపారస్తులుగా, చిరు వ్యాపారస్తులుగా ఉంటే మనం గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్గా మనం నిలబడాలి, ఉన్నత స్థానంలో మనం ఉండాలి. సో అది అలా ఉండాలి అంటే మనం కష్టపడాలి. ఓకేనా? అన్నిటికంటే ఈరోజు బెస్ట్ క్లాస్ అండి, ఎందుకంటే ఇది మనకి టచ్ అయిన క్లాస్ అనిపించింది నాకు. ఓకేనా? ఇవన్నీ చూసుకోండి. క్యాస్ట్ అంటే ఏంటి? క్యాస్ట్ అనే స్పానిష్ పదం నుంచి వచ్చింది. క్యాస్టస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ కేట్కర్తన హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఇంపార్టెంట్. తర్వాత ఎవరు దీన్ని ఏ దేశస్తులు వారు అంటే పోర్చుగీస్ వారు వాడడం జరిగింది. క్యాస్ట్ అన్నది ఇన్వాలంటరీ సమూహం అని చెప్పింది. తర్వాత క్రీన్ అని ఆయన గతిశీలత గురించి చెప్పడం, గతిశీలత అవకాశం అంటాడు. తర్వాత శ్రీనివాస్ పరిమితం అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రిస్లే ఏకరూపత అని గుర్తుపెట్టుకోండి. వంశపారపరంగా అన్నది బోగ్ అని గుర్తుపెట్టుకోండి. బ్లండ్ అని ఆయన
ఆయన ఏం చెప్పారంటే సజాతి అనే పదాన్ని వాడడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక పదం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి పెట్టగలం. కాతలిన్ గఫ్ అని ఆయన ఏమంటారంటే అంతర్వివాహం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత బర్గ్ అని ఆయన బంధిత సామాజిక వర్గం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సామాజిక హోదా అనే పదాన్ని మొదటిసారిగా ఎవరంటే సోర్కిస్ అనే పదం గుర్తుపెట్టుకోండి ఆయన. తర్వాత సమ సమర్థర్య గతిశీలత అంటే ఏంటి అని చెప్పాను క్లియర్గా. విషమర్య గతిశీలత అంటే ఏంటి, తర్వాత వచ్చేసి తరాల మధ్య గతిశీలత చాలా చాలా అంటే చాలా అర్థమయ్యే క్లాస్ అండి. తర్వాత క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథం రాసింది ఎవరు అంటే జిఎస్ గార్వే. ఏది ఏమంటారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అంటాం. ఇలా ప్రతిదీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న క్లాస్ అండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ పెడతాను, వీలైతే ఈరోజే పెడతాను. ఓకే, బాగా చదువుకోండి. పీడిఎఫ్ కావాలన్న వాళ్ళు నాకు వాట్సాప్ పంపించేయండి, నేను మీకు ఈరోజు ఇప్పుడే పంపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.